గైస్ ఈరోజు మనము టాప్ 5 ఇంటర్ విత్ ఐఏఎస్ ఇన్ విజయవాడ ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ మనం ఏంటి అంటే ఇంటర్ విత్ ఐఏఎస్ ఒకటే కాదు, దీంతో పాటు మనం చూసుకుంటే క్లాట్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు రాసే ఎగ్జామ్ సియూఈటీ కానివ్వండి, అండ్ వీళ్ళ రిజల్ట్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని అండ్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నా ఒపీనియన్ అనేది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది 2024లో టాప్ 5 ఇంటర్ విత్ ఐఏఎస్ కాలేజెస్ ఇన్ విజయవాడ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అండ్ అయితే ఇక్కడ ఏంటి అంటే డెఫినెట్లీ మనము ఆ నెంబర్స్ అయితే మనం ఒకసారి చూద్దాం. ర్యాంక్ నెంబర్ 5 వచ్చేసి విజేత, అండ్ 4 వచ్చేసి అరోరా, అండ్ నెంబర్ 3 వచ్చేసి శరత్ చంద్ర ఐఏఎస్, అండ్ నెంబర్ 2 వచ్చేసి నారాయణ ఐఏఎస్, అండ్ నెంబర్ 1 వచ్చేసి తక్షశిల ఇంటర్ విత్ ఐఏఎస్. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్ విత్ ఐఏఎస్ తీసుకుంటే ఇంటర్కి సంబంధించి కాకుండా ఓన్లీ ప్యూర్గా ఐఏఎస్కి సంబంధించే వీళ్ళు ఫోకస్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాసులు చెప్పడం కానీ, బేసిక్లీ ఇంటర్ విత్ ఐఏఎస్ అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్ ఓకే. సో మెయిన్గా దే విల్ ఫోకస్ మోర్ ఆన్ ఎన్సీఆర్టీస్ మీద అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఇనిషియల్ డేస్లో ఫోకస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్ కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, దీనికి సంబంధించి వాళ్ళ విజన్ని డెవలప్ చేయడం కానివ్వండి, వాళ్ళ మెచ్యూరిటీ, ఎందుకంటే ఇంటర్ అంటే అప్పుడే టీనేజ్లో ఎంటర్ అవుతారు కాబట్టి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి, వాళ్ళ బ్రాడ్ వేలో థింక్ చేయడం కానివ్వండి, మల్టిపుల్ సెమినార్స్ అటెండ్ చేయించడం, గ్రూప్ డిస్కషన్ చేయించడం, ఇవన్నీ కూడా జనరల్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే వీటన్నిటిలో కూడా ఎందుకని 5 4 3 2 1 అని టాప్ 5 అని చెప్పాను. సో ఎందుకని తక్షశిల ఇంటర్ విత్ ఐఏఎస్ని నేను నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చాను అనేది నేను ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అలా క్లియర్గా ఇక్కడ ఇంటర్ విత్ ఐఏఎస్ అంటే దీంట్లో రిజల్ట్స్లో టాప్ వచ్చింది ఓకే. స్టేట్ టాపరు వీళ్ళ స్టూడెంట్సే ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి సియూఈటీ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో కూడా దాదాపు 800కి 780, ఆల్మోస్ట్ ఏ యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీ ఇండియాలో లా యూనివర్సిటీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీ 260 యూనివర్సిటీస్ పైన ఉన్నాయి. ఎస్పెషల్లీ లా యూనివర్సిటీస్ చూసుకుంటే 26+ ఉన్నాయి టాప్ యూనివర్సిటీస్. వాటిలో ఎక్కడైనా కానీ సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ ఇప్పుడు క్లాట్ కూడా వీళ్ళు చాలా ఫోకస్డ్గా ప్యారలల్గా ట్రైన్ చేస్తున్న స్టూడెంట్స్ని. అంటే ఇంటర్ విత్ ఐఏఎస్ అంటే ఐఏఎస్ ఒకటే కాదు, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్ తర్వాత లేదు నా హోలిస్టిక్ వే నేను కంప్లీట్లీ దీనికి సంబంధించి లా నేను చదవాలనుకుంటున్నాను, లేకపోతే క్లాట్తో పాటు వెళ్ళాలనుకుంటున్నాను, నేను వేరే యూనివర్సిటీలో ఎక్కడైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కొంతమంది. ఇంకొంతమంది ఏంటి అంటే ఇక్కడ అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు డిగ్రీ విత్ ఐఏఎస్ కూడా టాప్ యూనివర్సిటీస్తో కొలాబరేట్ అయ్యి అక్కడ ఉన్న క్యాంపస్ ప్రతి ఒక్క ఫెసిలిటీ వీళ్ళకి కూడా వచ్చేలాగా, సో అలా చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. నేను వాళ్ళకి డిగ్రీ విత్ ఐఏఎస్ అయితే క్యాంపస్ టూర్ కూడా చేశాను. నేను వాళ్ళు చూడకపోతే మీరు అది కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకైతే నెంబర్ 1 అని నాకు అనిపించింది 2024 ప్రకారం. దీనికి సంబంధించి ఇది బాగుంది అంటే బాగుందని చెప్పండి, లేకపోతే లేదన్నా మీరు చెప్పింది ఈ పాయింట్స్ కొన్ని అడిషనల్గా ఇంకా తక్షశిల ఉన్నాయి, లేకపోతే ఈ పాయింట్స్ ఇంకా అడిషనల్గా నారాయణ ఐఏఎస్లో ఉన్నాయి, ఈ పాయింట్స్ ఇంకా అడిషనల్గా వేరే ఇన్స్టిట్యూట్లు ఎక్కడన్నా ఉన్నాయంటే డెఫినెట్లీ యూ కెన్ కమెంట్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అప్కమింగ్ వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందనే విషయం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎక్కడ కూడా మనము బయాస్డ్గా ఉండవు, అన్బయాస్డ్గా ఉంటాము. సో మనకున్న ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్తో కూడా నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. అండ్ ఈ ఇన్ అండ్ అవుట్ అనేది మనకు ఒక అవగాహన ఉంది కాబట్టి నేను టాప్ ఇన్స్టిట్యూట్ నాట్ ఓన్లీ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ కూడా మనము ఎప్పుడు రీసెర్చ్ అనేది మన టీం ఉంటూనే ఉంటారు. ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఇది టాప్ 5 ఇంటర్ విత్ ఐఏఎస్ ఇన్ విజయవాడ 2024. Thank you. This is Raj signing off.